3 ఏళ్లలో ఐఎల్ఆర్ వచ్చేస్తది కదా అంటే ఆటోమేటిక్‌గా ఎవరు ఇచ్చారండి. ఇన్నోవేటర్ వీసా. ఈ వీసాతో మీకు 3 ఇయర్స్‌లోనే ఐఎల్ఆర్ వస్తుంది. ఆ విషయం మీకు తెలుసా? ఎక్కువ ఫండ్స్ ఏం చూపించిన అవసరం లేకుండా సెల్ఫ్ స్పాన్సర్ చేసుకునే అవకాశం ఉందన్న విషయం మీకు తెలుసా? 3 ఏళ్లలోనే ఐఎల్ఆర్. మీ ఫ్యామిలీని కూడా తెచ్చుకోవచ్చు. ఈ అన్ని విషయాలేంటో ఈరోజు మనం చూసేద్దాం. ఓకేనా? లెట్స్ గో. హలో హబీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన రాజమండ్రి అబ్బాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మేము ముందరకు వచ్చామండి మళ్ళీ ఇంకొక టాపిక్తో. అందులోకి వెళ్ళక ముందు ఒకవేళ మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అలా కొట్టుకుంటే వెళ్ళిపోండి. మంచి మంచి కంటెంట్ మనం చేస్తూ ఉంటాం. ఇంకా లైఫ్ స్టైల్ గురించి, ఇక్కడ యూకే లైఫ్ స్టైల్ గురించి బేసికలీ మనం వీడియోస్ చేస్తూ ఉంటాం. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, నేను ఇలా వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఆల్మోస్ట్ 400కి దగ్గరలో ఉన్నాం. చేసేయండి, 400 చేసేయండి. సరే, ఇంకెందుకు లేట్ చేయకుండా మనం వీడియోలోకి దూరిపోదాం. లెట్స్ గో. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఇన్నోవేటర్ వీసా. అసలు ఈ ఇన్నోవేటర్ వీసా అంటే ఏంటి? ఇది ఆంటర్ప్రినర్ వీసా రెండు ఒకటేనా? దీంట్లో బెనిఫిట్స్ ఏముంటాయి? బిస్కెట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎవరెవరు అప్లై చేయొచ్చు? ఎలా ఉంటుంది? సెటిల్మెంట్ స్టేటస్ ఏమైనా వస్తుందా? ఏంటి అనేది ఈరోజు మనం జనరల్ ఇన్ఫర్మేషన్ కవర్ చేసుకుందాం. సో ఈ ఇన్నోవేటర్ వీసా అనేది బేసికలీ ఇట్స్ అండ్ రీప్లేస్మెంట్ ఫర్ ఆంటర్ప్రినర్ వీసా అండి. ఇంతకుముందు 2019 వరకు ఆంటర్ప్రినర్ వీసా అనేవారు. దాన్ని అక్కడతో వాళ్ళు ఆపేసి వీళ్ళు స్టార్ట్ చేసిన వీసానే ఇన్నోవేటర్ వీసా. ఇప్పుడు ఈ వీసా ఎవరెవరు అప్లై చేయొచ్చు? సరే, ఈ వీసా ఏంటి అంటే ఇది ఒక సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా అండి. ఎవరో మనకి ఇచ్చే వీసా కాదు ఇది. ఇది సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా. మనంతట మనమే అప్లై చేసుకొని మా దగ్గర బిజినెస్ ఉంది అని చెప్పుకొని రన్ చేసుకుని మనకి మనం స్పాన్సర్షిప్ ఇచ్చుకునే వీసానే ఈ ఇన్నోవేటర్ వీసా. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అరే మనకి స్పాన్సర్షిప్ వాళ్ళెవరూ ఇవ్వట్లేదు, ఇదేదో బాగానే ఉంది కదా, మనంతట మనం అప్లై చేసేవచ్చు కదా, అది ఇది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ అక్కడే పప్పులో కాలేస్తారు. దేనికంటే ఈ వీసా అప్లై చేయడానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయండి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ఇన్నోవేటర్ వీసా. పేరులోనే ఇన్నోవేషన్ ఉంది. సో ఏది పడితే అది బిజినెస్ చేసేస్తాను, నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే వీళ్ళ వీసా ఇవ్వరు. సో ఇన్నోవేటివ్గా ఉండాలి. ఇన్నోవేటర్ ఏంటి, ఎలాబరేట్ చేయని మీరు డౌట్ అడగొచ్చు. క్లియర్గా చెప్పాలంటే మీరు పెట్టే బిజినెస్ వల్ల చాలా శాతం డబ్బులు వీళ్ళకి దేంతో అయితే వెళ్తాయో అదే ఇన్నోవేటర్ అండి వీళ్ళ ప్రకారం. సో నా సింపుల్ సజెషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీస్ కావచ్చు, ఓకే, రీసెర్చ్ వర్క్ రిలేటెడ్ కంపెనీస్ కావచ్చు. ఈ మధ్యన చాలామంది రెస్టారెంట్స్ కూడా పెడుతున్నారు. ఇట్స్ ఏ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే ఇంకా కన్సల్టెంట్ని పట్టుకుంటే ఇంక వాళ్ళు ఏదో చేస్తారులేండి, ఇంకా సాలిసిటర్ని పట్టుకుంటే. సో బేసికల్లీ వచ్చి ఇలా ఐటీ కంపెనీస్, కన్సల్టింగ్ కంపెనీస్, మ్యాన్ ఫోర్స్ కంపెనీస్, సో ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళ ఎకానమీని బూస్ట్ చేసే విధంగా ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికి ఇన్నోవేటర్ వీసాకి మనం అప్లై చేసుకోవచ్చు. సో రిక్వైర్మెంట్స్ ఏమేంటంటే, ఓకే మీరు చెప్పారు బాగానే ఉంది, మన దగ్గర ఐడియా ఉంటే, మంచి ఐడియా ఉంటే దాన్ని అప్రూవల్ తీసుకొని మనం అప్రూవ్ చేయించుకొని మేము ఇన్నోవేటర్ వీసా వేసుకోవడానికి మేము అందరం రెడీగా ఉన్నాం. వెల్ అండ్ గుడ్, అమేజింగ్, అద్భుతం, అమోఘం. కాకపోతే దీనికి ఇంకా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే మా దగ్గర ఐడియా ఉంటే డబ్బులు ఉంటే సరిపోద్దా అంటే ఆ రెండు సరిపోవండి, ఇంకా కావాలి. మీ దగ్గర ఐడియా ఉండాలి, మీ దగ్గర మంచి 40,000-50,000 పౌండ్స్ వీళ్ళు అడుగుతారు. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోయినా మీరు ఏదైనా ఏజెన్సీ దగ్గర డబ్బులు తీసుకుంటే, అంటే ట్రస్ట్ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నా, ఇలా ట్రస్ట్ వర్ది పర్సన్ దగ్గర కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటే కనుక వాళ్ళ దగ్గర మిమ్మల్ని అడుగుతారనమాట. నెక్స్ట్, మీరు ఈ కంపెనీ పెట్టిన తర్వాత కంపెనీ గ్రో అవుతుందని చూపించాలి. అంటే మీరు ఖచ్చితంగా జనాల్ని హైర్ చేసుకోవాలి. హైర్ చేసుకున్న తర్వాత ఫండ్స్ ఎంతెంత ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి వీళ్ళకి చూపించాల్సి వస్తుంది. మీరు ఒకవేళ స్పాన్సర్షిప్ వెయ్యాలంటే యూకే నుంచి బయట, ఇది చాలా యూస్ఫుల్ అండి. ఒకవేళ మీరు ఏమన్నా ఇన్నోవేటర్ వీసా వేయదలుచుకుంటే ఆంటర్ప్రినర్ టెస్ట్ అని ఉంటుందండి. ఏముండదు, మామూలు కామెడీగా ఉంటుంది అది. సో ఆ టెస్ట్ ఒకటి వీళ్ళు ఇస్తారు, అది రాసేయాల్సి ఉంటుంది. పెద్ద ఉండదులేండి, అది ఈజీగానే ఉంటుంది. మామూలు చాలామంది అప్లై చేస్తున్నారు ఇలాగే. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, అసలు మనకి ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా, లేదంటే అంత వేస్టేనా, బిస్కెట్టా అని మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే అండి, 3 ఇయర్స్లో ఐఎల్ఆర్ వచ్చేస్తుంది. 3 ఇయర్స్లో ఐఎల్ఆర్, పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చేస్తుంది.
అదే మీరు ఒకవేళ స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఉంటే 5 ఏళ్ళకి వస్తది. ఈ డిఫరెన్సెస్ స్కిల్డ్ వర్కర్‌కి దీనికి మనం మళ్ళీ ఇంకో వీడియో చేస్తాం. సో, యాజ్ ఆఫ్ నౌ దీని యొక్క బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 3 ఏళ్లలో ఐఎల్ఆర్ వచ్చేస్తది. సెకండ్ ఏంటంటే మిమ్మల్ని ఒకళ్ళు స్పాన్సర్ చేసే అవసరం లేదు. మిమ్మల్ని మీరే సెల్ఫ్ స్పాన్సర్ చేసుకోవచ్చు. థర్డ్, మీరు వేరే వాళ్ళకి కూడా స్పాన్సర్‌షిప్ ఎయొచ్చు. వాళ్ళు ఒకవేళ యూకేలో ఉన్నా, యూకేకి బయట ఉన్నా సరే వాళ్ళకి స్పాన్సర్‌షిప్ ఏసుకొని తీసుకురావచ్చు. ఈ మూడో పాయింట్ ఏదైతే ఉందో దీన్నే లొసుగు కింద వాడుకొని భయంకరంగా వీసాలు అమ్మేస్తున్నారు. మనోళ్ళు కొనేస్తున్నారు గూడా. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నౌ మీరు వేరే వాళ్ళకి కూడా స్పాన్సర్‌షిప్ వీసాస్ ఇష్యూ చేయొచ్చు. ఫోర్త్ వచ్చి నిజంగా మీ దగ్గర ఒక మంచి ఐడియా ఉంటే గనక దాన్ని నిజంగానే మంచి స్కేల్ అప్ చేసుకునే ఆపర్చునిటీ ఈ వీసా మీకు కల్పిస్తదండి. మీరు ఎక్కడికో ఎళ్లి ఇన్వెస్ట్ చేయడం కన్నా, మీకు ఒక మంచి ఐడియా, అప్రూవల్ ఐడియా ఉంటే గనక ఈ కంట్రీలోనే ఇన్వెస్ట్ చేసి వీళ్ళకే టాక్స్ కట్టుకొని ఇక్కడే గ్రో అయ్యే అవకాశం వీళ్ళకి ఉంటదండి. సో, ఎవరైనా ఈ వీసాకి అప్లై చేసుకునే వాళ్ళైతే గనక వాళ్ళకి ఇదొక మంచి ఆపర్చునిటీ అనే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏమో ఫ్యామిలీని తెచ్చుకునే అవకాశం ఉంటదండి. పాయింట్ నంబర్ 5. సిక్స్త్ వన్ వచ్చేసి ఈ ఎండోర్స్‌మెంట్ బాడీస్ ఉంటాయి గదండీ! ఈ ఫండింగ్ అవి ఇవి చేసే బాడీస్ ఉంటాయి గదా! ఆటిలతో మనం కాంటాక్ట్ చేసుకొని సెటప్ చేసుకుంటే గనక వాళ్ళు మన బిజినెస్‌కి సపోర్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువుంటాయండి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ ఇన్నోవేషన్ ఈస్ యాక్సెప్టెడ్ హియర్ యాస్ లాంగ్ యాస్ ఇట్ యాడ్స్ వాల్యూ టు ది ఎకానమీ ఆఫ్ ద కంట్రీ. ఈ కంట్రీ ఎకానమీకి ఏదైతే తోడ్పడే ఐడియా ఉందో అలాంటి ఐడియా ఒకవేళ మనం తీసుకొస్తే గనక ఖచ్చితంగా మనకి ఇన్నోవేటర్ వీసా దొరికే అవకాశాలుంటాయి. సో, చాలామంది కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే, మేము స్కిల్డ్ వర్కర్ వీసాకి వెళ్ళడం కన్నా దీనికి వెళ్ళడం ఈజీగా ఉంది కదా! అన్నట్టు చాలామంది అంటారండి. కానీ ఇది అనుకున్నంత ఈజీ కాదండి. మీకొక ఐడియా ఉండాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేసే సత్తా ఉండాలి. దాన్ని అప్రూవ్ చేయించుకోవాలి. అప్రూవ్ చేయించుకున్న తర్వాత మీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాన్ని రన్ చేయాలి. 3 ఏళ్లలో ఐఎల్ఆర్ వచ్చేస్తది కదా! అంటే ఆటోమేటిక్‌గా ఎవరు ఇచ్చారండి. ఐఎల్ఆర్ రావడానికి వీరు కొన్ని పాయింట్స్ పెట్టారు. ఏంటంటే, ఒక సంవత్సరంలో మీరు అట్‌లీస్ట్ 10 మందినైనా ఫుల్ టైమ్ ఎంప్లాయీస్‌ని ఎంప్లాయ్ చేసుకొని ఫుల్ టైమ్ మీద రన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఏదైనా 12 మంత్స్ తీసుకుంటే, ఒక 1 ఇయర్ తీసుకుంటే, ఆ 1 ఇయర్ టైమ్ పీరియడ్‌లో మీరు £1,000,000 రెవెన్యూ జనరేట్ చేస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు 3 ఇయర్స్ తర్వాత ఐఎల్ఆర్‌కి. £1,000,000 అంటే 10 కోట్లు అనుకోండి. 10 కోట్ల బిజినెస్ మీరు చూపించాలి. అలా చూపిస్తే మీకు ఐఎల్ఆర్ 3 ఇయర్స్ తర్వాత దొరికే అవకాశం ఉంటది. సో, బేసికల్లీ ఈ వీసాని మనం చూసుకున్నట్లయితే ఒక మంచి ఆపర్చునిటీ మనకి ఎంతైతే కల్పిస్తుందో, అలాగే మనం ఐఎల్ఆర్‌ని ఫోకస్ చేసుకొని ఈ వీసా ఒకవేళ తీసుకుంటే గనక దాని మీద ఎంత కష్టపడి పని చేయాలనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదో ఒక రెస్టారెంట్ పెట్టేద్దాం అనుకున్నాను. ఒక రెస్టారెంట్ పెట్టేస్తాను. ఏదో ఒక సాలిసిటర్‌ని పట్టుకొని అవి చేసి, ఇవి చేసి రెస్టారెంట్ పెట్టేస్తాను. వీళ్ళని వాళ్ళని హైర్ చేస్తాను, రన్ చేస్తాను. కానీ ఒక సంవత్సరంలో నేను 10,00,00,000 బిజినెస్ వీళ్ళకి చూపించగలనా? క్వెషన్ మార్క్. ఎందుకంటే నా ఫోకస్ ఏంటి? నా ఫోకస్ బిజినెస్ లేదు. నా ఫోకస్ మొత్తం జస్ట్ ఐఎల్ఆర్ మీదే ఉంది. అరే నాకు పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చేస్తది 3 ఏళ్ల తర్వాత. నేనేదో ఒకటి కష్టపడి చేసేస్తే వచ్చేస్తది కదా! అన్నట్టు మనం ఆలోచిస్తున్నాం కాబట్టి మనం ఆ బిజినెస్‌ని రన్ చేసే కెపాసిటీ మనలో లేనప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఇట్. 3 ఇయర్స్ తర్వాత యూజ్‌లెస్ అయిపోద్దండి. సో, ఈ సిట్యుయేషన్‌లో పడకూడదు. సో, ఓవరాల్‌గా ఈ ఇన్నోవేటర్ వీసా చూసుకుంటే ఒక మంచి ఆపర్చునిటీ కల్పిస్తది. ఎవరైతే స్పాన్సర్‌షిప్ లేదు అనుకున్న వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి మాకు మేము ఇంప్లిమెంట్ చేస్తాం అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం కల్పించే వీసా ఈ ఇన్నోవేటర్ వీసా. దీనికి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకునేవి ఉన్నాయి. అవేవేంటి అనేది మనం ఈ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ 380-383 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. కొట్టేయండి, గట్టిగా లైక్‌లు కొట్టేసేయండి. ఆల్మోస్ట్ ఒక 400 చేసేయండి త్వరగా. ఆల్రైట్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ లేటర్.